Hey guys, welcome back to my YouTube channel. This is Tharani2326 vlogs and welcome back to one more vlog in our channel. ఇప్పటి వరకు అయితే మన ఛానల్లో 7 శనివారం వ్రతం పూజ భాగంలో 2 శనివారాలు అయితే నేను అప్లోడ్ చేశానండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియో అయితే 3వ శనివారం వ్రతం పూజ అనమాట. సో నేను అసలు యాక్చువల్గా ప్లాన్ అనుకుంది ఏంటి అని అంటే ఎవ్రీ సాటర్డే పూజ చేస్తాం కదా, అది నెక్స్ట్ సాటర్డేకి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇన్ టైంకి నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి పూజ ఫుల్ అయ్యే వరకు నేనైతే ఉండట్లేదు. మొత్తం కూడా మా మదరే ఫాలో అప్ చేసుకుంటున్నారు. సో నేను వీడియో తీసుకోవడం అండ్ ఎడిటింగ్ చేయడం నాకు కొంచెం టైం పట్టి కొద్దిగా డిలే అయితే అవుతున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 3వ శనివారం పూజకైతే నేనే బయట ముగ్గు వేశాను అనమాట. ఇంకా నార్మల్గా ఎవ్రీ డే కూడా మా మదర్ లెగంగానే ఫస్ట్ టీవీలో ఆ రోజు భక్తి పాటలు అయితే పెడతారు. సో దట్ లెగంగానే ఎంతో పీస్ఫుల్గా ఆ దేవుడిని స్మరించుకుంటూ లెగొస్తామని చెప్పి. మీలో ఎవరైనా ఇట్లా ఎర్లీ మార్నింగ్ లెగంగానే భక్తి పాటలు పెట్టుకుంటారా? ఒకవేళ పెట్టుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ అంతా కూడా నాకైతే షేర్ చేయండి, మీ ఒపీనియన్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా. నా ఒపీనియన్ అయితే ఎవ్రీడే ఇట్లా భక్తి పాట పెట్టుకొని లెగిస్తే డే అంతా కూడా చాలా టెన్షన్ ఫ్రీగా, ప్రశాంతంగా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కామ్గా అయితే మనం డే అంతా కూడా మంచిగా స్పెండ్ చేస్తాం అనిపిస్తుంది. నేను ఆ డిఫరెన్స్ కూడా చూశాను కొన్ని డేస్. సో అందుకని నా ఒపీనియన్ అయితే ఇది. సో మీరు ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే ఒకదానికి టిప్ కావాలండి. సో అదేంటంటే నాకు దేవుడి సామాన్లు కడగడం వల్ల 2 డిఫరెంట్ పౌడర్స్ అనేవి అయితే యూస్ చేస్తాం కదా. సో అలా యూస్ చేయడం వల్ల నాకు ప్రతిసారి కూడా నా స్కిన్ అనేది డ్రై అవుతుంది అండ్ ఆల్సో కొంచెం స్కిన్ అనేది కూడా ఊడుతుందన్నమాట. సో అది కనుక మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే దానికి మీరు ఏ టిప్ ఫాలో అయ్యారో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డెఫినెట్గా ట్రై చేస్తాను. నాకైతే ఈ ర్యాష్ అనేది ఎవ్రీ టైం దేవుడి సామాన్లు కడిగినప్పుడల్లా కూడా వస్తుంది అనమాట. అందుకే మ్యాక్సిమం మా మదరే కడుక్కుంటారు. ఇంకెప్పుడన్నా డిలే అవుతుంది, లేట్ అవుతుందంటే ఇంకప్పుడు నేను వాష్ చేస్తాను అనమాట. సో ఇంకా ఫైనల్గా మా మదర్ అయితే వచ్చేసి దేవుడి ప్రసాదాలు కూడా చేసేసారనమాట. ఆ రోజు మేము చేసుకుంది అయితే వడపప్పు, కేసరి, సలిబిండి, నల్ల నువ్వుల లడ్డు అండ్ ఆల్సో పానకం. ఈ వీడియోలో ఫైనల్లీ మై లిల్లీపుట్ ఆల్సో దేర్ అనమాట. సో వాడు కూడా మా దగ్గరే ఉన్నాడు ఈసారికి. ఈ పూజకి వాడు కూడా ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి వాడైతే లెగుస్తా అన్నాడు. సో ఇంకా లేపి వాడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చి మేమైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. పిల్లలు ఉంటే ఎంతో కొంత లేట్ అయితే అవుతుంది కదండి. సో అట్లానే మాకు కొంచెం డిలే అయితే అయ్యింది పూజ. మా ఈ 7 శనివారాల వ్రతం పూజా భాగంలో 3వ శనివారం మా వెంకటేశ్వర స్వామి కోసం మేము అర్పిస్తున్న ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ధిరదవాక్రాత్యా పారిషాత్యా పరాశతం విఘ్నం నిఘ్నం తి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. దీంతో మా మదర్ అయితే 7 దీపాలని వెలిగించి ప్రతి దీపంకి కూడా అక్షింతలు వేస్తున్నారు. ఇంకా నేను దీని తర్వాత అయితే ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఫైనల్ క్లిప్ అయితే మా మదర్ తీశారు. ఫైనల్ లుక్ అయితే మా దేవుడి మందిరం ఇట్లా అయితే బ్యూటిఫుల్గా రెడీ చేశారనమాట 3వ శనివారం వ్రతానికి. ఫైనల్లీ మేమైతే ఎంతో పీస్ఫుల్గా, ఎటువంటి బ్యారియర్స్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మేమైతే మా 3వ శనివారం వ్రతం పూజ అయితే ఇట్లా అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye. See you. Take care.